ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్డీఏ విజయ్ చౌదరి గారితో ఉన్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. మేడం, మీరు గతంలో బ్యాంక్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేవారు. ఆ బ్యాంక్ మేనేజర్ నుంచి పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? అమ్మ, నేనేం రాజకీయాలు అనేది నాకేం ఇంట్రెస్ట్ కాదు. సర్వీస్ చేసేదాన్ని. బ్యాంక్ సర్వీస్ చేసినప్పుడు నేను ఈ బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో 7 మండల్స్‌లో దాదాపు అన్ని మండలాలు కవర్ అయ్యే పీపుల్ మా బ్యాంక్‌కి వచ్చేవారు. నేను ఆ మండలాల్లో పనిచేస్తున్నాను. చేసినప్పుడు పబ్లిక్ సర్వే చేసుకొని 2009లోనే నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టాలని ఇక్కడున్న నాయకులు, ప్రజలు వాళ్ళ సర్వేలో తెలిపినప్పుడు నేను ముందుకెళ్ళడం జరిగింది. కానీ వారు కమలమ్మకు కేటాయించినారు. నేను నా డ్యూటీ నేను చేసుకుంటా ఉన్నా. తర్వాత 2014లో చంద్రబాబు గారు సర్వే చేయించి నాయకులు వాళ్ళంతా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి పార్టీలోకి ఆహ్వానించినారు. నాకు 15 ఇయర్స్ సర్వీస్ ఉన్నా బాబు గారు మా పార్టీలో వచ్చి సర్వీస్ చేయండమ్మా అని చెప్పి ఎంతోమందికి మేము డెవలప్ అయినారు మా పార్టీలో ఎంతోమంది. కాబట్టి మీరు రండి అని చెప్పి ఆహ్వానించడంతో నేను రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకు అంటే నా బ్యాంకులో అంటే కొంతవరకు మాత్రమే సర్వీస్ ఉంటది. ఇట్లా ఎమ్మెల్యేగా అంటే కాన్స్టిట్యుయెన్సీ వైస్ అందరికీ చేయొచ్చు. మొదటి నుంచి కూడా అదెందుకో నాకు తెలీదు గానీ, ఒకరికి హెల్ప్ చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ పొగడ్తల కోసం కాదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆహ్వానించినప్పుడు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2014 సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మొత్తం రాష్ట్రం అంతా వచ్చింది. అయినా బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి మేడం? అవునమ్మా. 2014లో మొట్టమొదటిగా స్టేట్‌లో చంద్రబాబు గారు బద్వేల్ టికెట్ నాకు మొదటిగా నాకే కేటాయించినారు. అప్పటి నుంచి నేను జనవరి 18న అప్పటి నుంచి నేను కాన్స్టిట్యుయెన్సీలో మొత్తము 7 మండల్స్‌లో ముఖ్యంగా 3 మంత్స్ బద్వేల్ మున్సిపాలిటీలోనే తిరగడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్‌లు ముందొచ్చినాయి. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. మొత్తం కాన్సంట్రేట్ చేసి మొత్తం మా మా మున్సిపాలిటీ అంతా నేను అప్‌స్టైర్స్ అయితే కింద ఎక్కడం, దిగడం, దిగడం, ఎక్కడం అట్లా నేను 3 నెలలు కష్టపడి అక్కడ తిరిగి అంతా నేను మొత్తం పార్టీ కోసం నేనెంతో పని చేసిన. తర్వాత మున్సిపాలిటీలో 26 వార్డ్స్ ఉంటే 22 వార్డులకు గెలుపొచ్చింది. నెక్స్ట్ వచ్చి నాకు మేలో జరిగే ఎలక్షన్స్‌లో నేను అదే మున్సిపాలిటీలో 5000 ఎక్కడైతే 5000 మెజారిటీతో మున్సిపాలిటీలో గెలిచినారో అక్కడే నాకు 5000 తక్కువ వచ్చింది. ఫస్ట్ అయితే ఇంక గెలిచిపోతున్నాం అని అనుకున్నాం. అది కానీ అక్కడే నాకు పబ్లిక్ ఓటింగ్ రాకుండా చేసినారు. ఓటింగ్‌కి వచ్చింటే నేను గెలిచుండేదాన్ని. అది తర్వాత నాకు అర్థమైందనమాట. కాబట్టి ఇది వాంటెడ్లీ జరిగింది అని అందరూ అంటా ఉన్నారు. నాకు తెలిసింది. కాబట్టి ఓడిపోవడం తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. 2014 ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఎక్స్ ఎమ్మెల్యే విజయమ్మ గారు మీకు వెన్నుపోటు పొడవడం వల్ల మీరు ఓడిపోయారని జనాలు అంటున్నారు. అది ఎంతవరకు నిజం మేడం? అదేమో అయితే నాకు తెలియదు గానమ్మా. నా అభ్యర్థిత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నన్ను అపోజ్ చేస్తానే ఉన్నారు. ఎక్కడ సహకరించలేదు. కారు ముందుకు పోయినా కూడా ఉండే వాళ్ళు మా డ్రైవర్ వాళ్ళతో ఫైట్ చేసేవాళ్ళు. కఠినంగా ప్రవర్తించేవాళ్ళు. ఇంకొకటైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలిసి వాళ్ళ నోటీస్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారో వీళ్ళు చేసేవారు గానీ, వారి దగ్గర ఉండే వర్గము కొంతమంది చాలా హర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ వెనక్కి లాగడం, ఎక్కడ ముందుకు పోకుండా చేయడం. ఇట్లా ఈ రకంగా చాలా అయితే మమ్మల్ని నా దగ్గర ఉన్న పిల్లలను కూడా కొద్దిగా బాధ పెట్టడం, ఇట్లా చేస్తా ఉన్నారు. అది ఎందుకో మరి ఎందుకు నేను నచ్చలేదో నాకైతే తెలీదు. రీజన్ తెలీదు. అదైతే నేను కూడా చాలా బాధపడినాను. అసభ్యమైన మాటలు కూడా నేను విన్నాను వాళ్ళ నోటి ద్వారా. కొన్ని అన్నీ ఇంకా నేనేం ఎక్స్‌ప్రెస్ చేయలేను గానీ, నేనైతే వారి ద్వారా చాలా హర్ట్ అయినానమ్మా. మీకు విజయమ్మ గారికి చాలా విభేదాలు ఉన్నాయని బయట టాక్ నడుస్తుంది మేడం. మాకేం విభేదాలు లేవమ్మా. మాకేం ఆస్తి తగాదాలా లేకుంటే మేమేమన్నా బంధుత్వమా అది అంతా ఏం లేదు. మాకెప్పుడు గౌరవమే. ఆమె పెద్దది చానా నాకంటే. నేను ఆమెనెప్పుడు గౌరవిస్తా ఉంటాను. కానీ వాళ్ళే నన్ను అవాయిడ్ చేస్తా వచ్చినారు గానీ, వాళ్ళనెప్పుడు నేను దూరం పెట్టలేదు. నేను వినయంగానే ఉన్నాను. కానీ నన్ను ఒక అరగంట అన్నట్లు నన్ను క్రియేట్ చేస్తా వచ్చినారు. ఇప్పుడు గెలుపు శాతం తక్కువ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నుంచి చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటి? అమ్మ, ఏంటంటే నేను మొదటి నుంచి కాంగ్రెస్ అభిమానిని. అంటే చిన్నతనం నుంచి కూడా మా ఫాదరు మేమంతా ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే శివరామకృష్ణయ్య గారు కాంగ్రెస్‌లో ఉన్నారు.
వారి వర్గంలో ఉన్నట్లు మా నాన్నగారు ఎప్పుడు మేము కాంగ్రెస్‌కి అది ఎందుకు అంటే, చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ అంటే ఒక ఇంప్రెషన్ అనమాట. ఊహ తెలియ దగ్గర నుంచి. అంటే చిన్నప్పుడు ఇది ఇది స్వాతంత్రం వచ్చిన పార్టీ, తెచ్చిన పార్టీ పెద్ద పెద్ద గాంధీ, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ పోరాడిన పార్టీ. ఇందిరమ్మ పార్టీ. ఇందిరమ్మ పేదోళ్ళకంతా సాయం చేసింది. ఇల్లు కట్టించింది. అట్లా నాకు చిన్నప్పుడు అంటే చిన్నతనం నుంచే నాకది ఒకటి ఏం తెలియకుండా మైండ్‌లో పడిపోయింది. నా 18 ఇయర్స్ నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి నేను కాంగ్రెస్‌కే ఓటేస్తా వచ్చాను. ఎప్పటి వరకు 2014లో నేను తెలుగుదేశం మారేంత వరకు నేను చేసిన. తర్వాత అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఇంక నేను తెలుగుదేశానికి విధేయురాలిని. నేనెంత అభిమానం ఉన్నా తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ పార్టీలో నేను కట్టుబడి ఉండాలి. దానికి ఎక్కడుంటే అక్కడ కమిట్మెంట్‌తో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నదాన్ని. అట్లే ఉన్నా గానీ అంతవరకు నేను కాంగ్రెస్సే. సరే ఇప్పుడు ఏంటి అంటే పబ్లిక్‌లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. తర్వాత మనది డివిజన్ అయిపోయింది అని కొందరకు మొత్తం పబ్లిక్‌లో ఉంది. మీరన్నట్లే కాంగ్రెస్ ఇది లేదని. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో 10 ఇయర్స్ అయిపోయింది. 2 గవర్నమెంట్‌లు వచ్చింది. ఇద్దరు వచ్చిన తర్వాత ఏం స్టేటస్ ఏమి మనకు స్టేట్‌లో ఏం డెవలప్‌మెంట్ లేదు అప్పులు తప్ప. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ గారొచ్చినారు. షర్మిలమ్మ గారొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్‌లో ఎస్పెషల్లీ ఇక్కడ మన కడప జిల్లాలో ఎట్లా చేసినారు అనేది నాకు ఐడియా ఉంది. ప్లస్ వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో ఆ రకంగానే చేయాలనే ఉద్దేశ్యంతో షర్మిలమ్మ గారిలో తపన, ఆమె నాయకత్వం తీసుకోవడంతో నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ అభిమానము. నేను ఇది ఉండింది. ఇంక మేడం కాబట్టి కూడా రావడం మేడం వల్ల గూడా రావడం వల్ల ధైర్యం వాళ్ళు ఆహ్వానించినారు. మామూలుగా నేను ఆహ్వానించకపోతే నేను కామ్‌గా ఉండిపోయాను. ఎందుకంటే గత ఎక్స్‌పీరియన్స్‌లన్నీ చూసిన. సర్వీస్ చేయాలని వచ్చిందాన్ని నన్ను ఏ రకంగా వెనక్కి లాగినారు అనేది నేను చూసినా గాబట్టి, ఇంగ నేను కామ్‌గా ఉన్నాను. కానీ వాళ్ళు ఆహ్వానించినప్పుడు మేడం గారొచ్చినారు గాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం గాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈ ఎలక్షన్స్‌లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మీరు ఎలాంటి కార్యక్రమాలు కానివ్వచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరి? మా కాంగ్రెస్ పార్టీలో మంచి పథకాలున్నాయి ఇప్పుడు. ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఏందంటే మహిళకి ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి పెట్రోల్, డీజిల్, కూరగాయలు, ప్రొవిజన్ అన్నీ పెరిగినాయి గదా! వాటికి కానంటూ ప్రత్యేకంగా ఒక్కొక్క మహిళకు రూ. 8,333 అంటే రూ. 1,00,000 సంవత్సరానికి. ప్రతి నెల వాళ్ళకొచ్చి పడుతుంది. అది తర్వాత పెన్షను అర్హులైన వాళ్ళకి. ఎవరు అంటే అంతకుముందయితే ఒక్కొక్కరికే ఉండేది. కానీ ఎవరైతే ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి పెన్షన్ 4,000 పెన్షన్. వికలాంగులకైతే 6,000 పెన్షనొస్తుంది. తర్వాత ఇంతకుముందు నామమాత్రంగా ఇల్లులు కట్టిస్తా ఉన్నారు. ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,00,000తో ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ప్లస్ ఉద్యోగాలు నిరుద్యోగ యువత ఎంతో మందున్నారు. 2,25,000 మందికి మన స్టేట్‌లో జాబ్స్ ఇస్తామన్నారు. ఈ రకంగా స్పెషల్ స్టేటస్ వస్తే ఇంకా మనకిప్పుడు ఫ్యాక్టరీలొస్తాయి. నాకు ఆశ ఉందిక్కడ. ఇదే మాట నేను పబ్లిక్‌లోకి తీసుకువెళ్తా. తర్వాత ఈ సమయంలో మీడియా ద్వారా గూడా నేను పబ్లిక్‌ని అది ఒకటే కోరుకుంటా ఉన్నా. ఎవరు చేస్తారు? మీకు మిగతా తాత్కాలికంగా ఏందో వాటి గురించి ఆలోచన చేయకుండా, ఈ 5 ఇయర్స్ టెన్యూర్‌లో ఎవరు మాకు సేవ చేస్తారు? మా నియోజకవర్గం ఎవరు బాగుపరుస్తారని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుకుంటా ఉన్నా. మేడం మీరు కొంతకాలంగా ఈ ఎలక్షన్స్ ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా! హ్మ్. హ్మ్. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నాయి? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు తెలుసుకున్నారా? తెలుసుకున్నా. నోట్ చేసుకుంటా ఉన్నానమ్మా. విలేజ్‌లో ఆ రోడ్ల పరిస్థితి గాని, ఆ డ్రైనేజ్ పరిస్థితి గాని, కొంత దగ్గరైతే కరెంటు స్తంభాలు లేవు. ఆ కరెంట్ అంతవరకు రాలేదు. ఇట్లాంటివన్నీ నా పిఏతో వెనకబడి ఉండి నోట్ చేసుకుంటా ఉన్నా. అది తప్పకుండా సాల్వ్ చేయడానికి నేను చేస్తాను. మరీ ముఖ్యంగా పల్లెటూర్లలో కావచ్చు మేడం. ఎక్కడ చూసినా నీటి కొరత ఉంటుంది. అవును. కరెంట్ అవును. ప్రాబ్లమ్ ఉంటుంది. అవును. డ్రైనేజ్ అయితే చాలా ప్రాబ్లమ్ ఉంది. ఉంది. ప్రజలు చాలా అవునమ్మా. ఫేస్ చేస్తున్నారు. అవును. మీరు ఎలాంటి పథకాలు వీటి ద్వారా ఎలాంటి పథకాలు రిలీజ్ చేసి ఇవి సాల్వ్ చేస్తారు మరి? అది నేను అంటే పర్సనల్‌గా పథకాలు రిలీజ్ చేసేది కాదమ్మా. ఇది హ్మ్. నేను ప్రభుత్వం దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయి వాటి మీద నేను పోరాడి వాటికి ఫండ్స్ క్రియేట్ చేసుకొని వాటిని సాల్వ్ చేయాలని నేను ముందుగానే అనుకున్నాను. 2019 సంవత్సరంలో జనసేన తరపున మీరు పోటీ చేయాలని భావించినప్పటికీ మళ్ళీ ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి గల కారణం ఏంటి మరి? 2019లో నేను జనసేన తరపున పోటీ చేయాలని అనుకోలేదమ్మా. 2019లో సర్వే రిపోర్ట్స్ అన్నీ గూడా 85, 90% విజయజ్యోతికి ఉంది అవకాశము గెలుస్తారని సీఎం గారి టేబుల్ పైన ఉంది అని నాకు తెలిసింది. ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇన్ఫర్మేషన్ తెలిసింది.
అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు టికెట్ కేటాయించలేదు. ఎందుకు అంటే విజయమ్మ గారు ఇష్టపడడం లేదు. నువ్వు మంచి క్యాండిడేట్‌వే. విజయమ్మ గారు ఇష్టపడడం లేదు కాబట్టి నీకు టికెట్ కేటాయించడానికి లేదు ఎందుకు మేడం అలా విజయమ్మ అని గారికి నన్ను మీరు యాంటీగా ఉన్నారు? నన్ను విజయవాడ ఆఫీస్‌లో నాకు కొందరు పెద్దలు ఆ మాట చెప్పినారు. చెప్పిన తర్వాత "నువ్వు ఆమె లేకుండా చేస్తావా?" అని అడిగినారు. చేస్తాను సార్. అందరిని ఇప్పుడు తెలుగుదేశం నేను ఏం పొలిటీషియన్ కాదు ఇంతకుముందు. ఓన్లీ నా సర్వీసెస్ బట్టి నా వెంట ఉన్నారు వాళ్ళు. నేనేం పార్టీని చీల్చలేదు. మేడం సర్వీస్ చేస్తుందని నా వెంట ఉన్నారు. వాళ్ళందరిని పెట్టుకొని నేను చేస్తాను అంటే, విజయమ్మ లేకుండా నువ్వు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేవని నీకు టికెట్ ఇవ్వడం లేదు అన్నారు. అప్పుడు నేను అది షీ ఈజ్ ఆల్సో లేడీ, ఐఎమ్ ఆల్సో లేడీ. మేమిద్దరం మీరు నేను దాన్ని ఎందుకు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేను అనుకొని నేను ఇండిపెండెంట్‌గా వెళ్ళాలని ప్రయత్నం టేక్ ఇట్ పర్సనల్లీ అండ్ ఛాలెంజింగ్‌గా ఛాలెంజ్‌గా తీసుకొని తీసుకొని నేను వెళ్ళేటప్పుడు జనసేన పిల్లలు వీళ్ళంతా వచ్చి, "మేడం ఇండిపెండెంట్ వద్దు, జనసేనగా చేస్తామంటే" అని మళ్ళా అది దాని కాదు. ఏ బి అది బీఎస్పీకి కేటాయిస్తన్నారని చెప్పేసి అనే లోపల నేను ఇండిపెండెంట్‌గా వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇప్పుడు బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారనే విశ్వాసానికి గల కారణాలు ఏంటి మరి? అమ్మ ఇప్పుడు 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారు. 5 ఇయర్స్ తెలుగుదేశం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మంచి అడ్మినిస్ట్రేషన్ చేయాలా ఇదన్నప్పటికీ కేంద్రం నుంచి ఫండ్స్ రాలేదు. స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వలేదు. కాబట్టి అది కాలేదు. అన్ని అప్పులైనాయి. తర్వాత ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది ప్రజలకు తెలుసు. కాబట్టి వీళ్ళైతే మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని పైన కేంద్రాన్ని అడగాల. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డైరెక్ట్‌గా వాళ్ళు మేము ఇస్తామంటా ఉన్నారు. గవర్నమెంట్ వస్తూనే మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాము. ఇంతకుముందు పక్కన స్టేట్‌లకి ఏదైతే ఇచ్చినారో ఆ రకంగా మీకు ఇస్తాము అంటా ఉన్నారు. అది మేము పబ్లిక్‌లోకి తీసుకెళ్తా ఉన్నాం. అది ఇచ్చినప్పుడు పబ్లిక్ జాబ్స్ వస్తాయి. పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. ఇవన్నీ వాళ్ళు ఇది గాంధీ గారి ప్రభుత్వం, ఇందిరాగాంధీ వారు చెప్పిన మాట నెరవేర్చే వాళ్ళని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవదని ప్రజలైతే అనుకుంటున్నారు. మీరొక్కరు గెలవడం వల్ల ఏం సాధిస్తారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది మేడం. ఇప్పుడు ఎలాగో పార్టీ రాదు అని జనాలైతే అనుకుంటున్నారు. మీరొక్కరు గెలవడం వల్ల ఏం జరుగుతుందని? అదే మీరు అడిగిందే జనాలు అడిగినప్పుడు నేను వాళ్ళ దృష్టికి ఒక విషయం తీసుకెళ్ళినానమ్మా. గతంలో గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యే అయిన వారు ఏం చేసినారు? ఈ నియోజకవర్గానికి ఏం పని చేస్తున్నారు? నేనైతే భరోసా ఇస్తా ఉన్నా. ఏ గవర్నమెంట్ రానియండి, నన్ను గెలిపించండి. తప్పకుండా నేను ఈ నియోజకవర్గం మనకు రావాల్సినట్టు ఏమేమి ఉన్నాయో, మనకు రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన ఫండ్స్, మన డెవలప్‌మెంట్‌కి ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను పోరాడి, ఎంతవరకైనా పోరాడి ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని వచ్చి మన నియోజకవర్గం డెవలప్ చేస్తానని వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నా. మేడం ఈ ఎలక్షన్స్ టైంలో కూడా మీరు మా కోసం ఇంత స్పెషల్ టైంని కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీ పార్టీలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బద్వేల్ నియోజకవర్గానికి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ సురేంద్రతో మీ చరిత.